హలో గైస్, నా పేరు మిత్ర బాగటు. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అండ్ ఒక డీటెయిల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంటే బేసిక్గా ఇప్పటి వరకు ఒక 5 పీపుల్ మనకి చాలా బాగా అనిపించారు మనకి. యూనో ఝాన్సీ, మిథిలేష్, తర్వాత ఆర్జే చరణ్, అమన్ మసూద్ అండ్ రాజకుమారి. సో వీళ్ళు బేసిక్గా 5 పీపుల్ మనల్ని ఇప్పటివరకు బాగా ఇంప్రెస్ చేసిన పీపుల్. ఈ 5 పీపుల్ గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. ఈ 5 పీపుల్ గురించి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక నమ్మకం ఏంటంటే ఈ 5 పీపుల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్న ఫీల్ కూడా ఉంది లోపలికి. అంటే మెయిన్ హౌస్లో ఒక్కొక్క అమన్ మసూద్ విషయంలోనే డౌట్ ఉంది నాకు. సో ఏమైనా కొంచెం అటు ఇటు అవుతుందేమో అన్న ఒక పాయింట్ అయితే ఉంది. బట్ అదర్ దాన్ మిగతా 4 పీపుల్ కూడా చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. అంటే నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోతారన్న ఫీలింగ్ అయితే ఉంది. సో అమన్ మసూద్ కూడా యాజ్ ఆఫ్ నో బాగా ఎంటర్టైన్ చేశాడు, బాగా నవ్వించాడు, ఉన్నంతసేపు బాగా అనిపించాడు కాబట్టి. సో ఇంకా తను కూడా బాగా ఏమంటారు డెఫినెట్గా మంచి ఇంపాక్ట్ ప్లే చేస్తాడు అనిపిస్తోంది అగ్ని పరీక్షలో. కాబట్టి ఇంకా తన పేరు కూడా తీసుకొని మొత్తం 5 నేమ్స్ అయితే తీసుకున్నాం. సో ఈ 5 పీపుల్ కూడా ఇప్పటివరకు కొంచెం బెస్ట్ అనిపించారు కదా. సో వీళ్ళకి ర్యాంకింగ్స్ ఇద్దాం. సో ఎవరు ఫస్ట్ ర్యాంక్, ఎవరు సెకండ్ ర్యాంక్, ఎవరు థర్డ్, ఎవరు 4, ఎవరు 5 ఎందుకు అనేది మాట్లాడుకుందాం. సో ర్యాంకింగ్స్లో ఎవరు ఏ పొజిషన్లో ఉండడానికి కారణం ఏంటి అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. తర్వాత లైక్ చేసి వీడియోని చూడడానికి ట్రై చేయండి. లైక్ చేసి మీ దగ్గర ఏమైనా హై పాయింట్స్ ఉంటే ఇవ్వడానికి ట్రై చేయండి. 500 మంది చూస్తే 500 మంది ఒకసారి లైక్ కొట్టి చూడండి, ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో ఒకసారి కొట్టి చూడడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ కొట్టేసేయండి, చూద్దాం ఎట్లా ఉంటుందో. సో ఓకే. అండ్ ఇంకా నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. నేను దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మీకు అక్కడ బేసిక్గా ప్రతి ఒక్క అప్డేట్ యొక్క లింక్ కూడా వస్తుంది. అంటే వీడియోస్ లింక్స్ అన్నీ కూడా మీకు అక్కడ వస్తూ ఉంటాయి. సో మీరు అక్కడ ఎటువంటి అంటే ఇష్యూ లేకుండా చూడొచ్చు. బికాజ్ ఈ యూట్యూబ్ ఏంటంటే ఎక్కువ వీడియోలు పెడితే నోటిఫికేషన్స్ వెళ్ళవు కొన్నిసార్లు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయిపోండి. నేను మీకు అందులో లింక్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను, మీరు వాటన్నిటిని కూడా చూడొచ్చు. సో హ్యాపీగా అక్కడ మాట్లాడుకుందాం. సో ఇంకా బేసిక్గా ఇంకా ఆర్డర్ వైజ్గా చూసుకుందాం. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్స్ అయితే ఉంటాయి, చూడండి. సో ఆర్డర్ వైజ్ చూసుకుంటే బేసిక్గా మనకి డే 1 అయితే ఝాన్సీ, మిథిలేష్, డే 2 ఆర్జే చరణ్, అమన్ మసూద్, డే 3 రాజకుమారి. సో వీళ్ళు బేసిక్గా 5 పీపుల్ కదా మనకు అనిపించింది. బట్ ఆర్డర్ వైజ్గా చూసుకుంటే నా ఫస్ట్ ర్యాంక్ వచ్చి రాజకుమారి. సో రాజకుమారి డయానా ఏమో మరి మొత్తానికి రాజకుమారి. సో ఆవిడకే నా ఫస్ట్ ర్యాంక్ అయితే మటుకు. బికాజ్ షీ ఈజ్ వెరీ జెన్యూన్, షీ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ అండ్ చాలా డేరింగ్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ సొసైటీలో ఉన్న కొన్ని ఇష్యూస్ని చాలా ఓపెన్గా చెప్పగలిగింది. ఆవిడకి జరిగిన వాటిని కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పగలిగింది, చాలా స్ట్రాంగ్గా నిలబడింది. రియల్ లైఫ్లో కూడా ఆవిడ లైఫ్ జర్నీ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇక్కడ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఆవిడ లైఫ్ అంతా కూడా. సో వెరీ వెరీ ఫెంటాస్టిక్ జర్నీ అన్న ఫీల్ ఉంది, వెరీ వెరీ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ అన్న ఒక ఫీల్ అయితే ఉందన్నమాట. సో అందుకని ఆవిడకైతే నేను ఫస్ట్ పొజిషన్ ఇస్తాను. అంటే ఇంకెవరికి కూడా అలా లేదు అని కాదు, బట్ ఈవిడ జర్నీ ఏదైతే ఉందో మిగతా అందరి జర్నీలతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా టాప్ పొజిషన్లో ఉంది ఈవిడైతే మటుకు. దట్ ఈజ్ ఫర్ షూర్ అనమాట, అది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఈవిడకైతే మటుకు డెఫినెట్గా టాప్ పొజిషన్లోనే ఉంది ఈవిడైతే మటుకు, అందులో నో డౌట్. అండ్ 3 గ్రీన్స్ ఇచ్చారు. అండ్ ఆల్రెడీ 3 గ్రీన్స్ ఇచ్చిన ముగ్గురు ఇక్కడ కనబడిపోయారు మనకి. ఆర్జే చరణ్ కానీ, మిథిలేష్ కానీ, లేదంటే ఇప్పుడు రాజకుమారి కానీ, ముగ్గురికి కూడా 3 గ్రీన్స్ వచ్చాయి. సో అయినా కూడా ఫర్ మీ ఫస్ట్ పొజిషన్ అయితే మటుకు, అంటే ఇంకా వేరే వాళ్ళ స్టోరీస్ కూడా ఉన్నాయి, అవి కూడా విన్నాం. బట్ అయినా కూడా నాకైతే మటుకు రాజకుమారి ఫస్ట్ ప్లేస్. అండ్ నాకు తెలిసి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫినిష్ అయ్యే టైంకి కూడా ఇంకెవరైనా సరే మళ్ళీ రాజకుమారి యొక్క స్టోరీని డామినేట్ చేస్తారని నేను అనుకోవట్లే. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ అనమాట. చాలా అంటే చాలా స్ట్రాంగ్ లేడీ, చాలా అంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. డెఫినెట్గా ఫర్దర్గా చాలా అంటే చాలా బాగా అనిపిస్తారు అనడంలో అసలు ఎలాంటి సందేహం లేదు, డెఫినెట్గా చెప్పొచ్చు. దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట. సో అందుకని ఈవిడికైతే నేను ర్యాంక్ 1 అయితే ఇస్తాను మొత్తం 5గురిలోకి వెళ్ళా కూడా. సో ఉన్నది ఇద్దరు అమ్మాయిలు, 3 అబ్బాయిలు ఉన్నారు ఈ మొత్తం లిస్ట్లో. సో దాంట్లో ఒక అమ్మాయి ఫస్ట్ అయితే ఉంది. సో దట్ ఈస్ ఫర్ షూర్. ఈవిడ ఇలాగే కనుక కంటిన్యూ చేసినట్టయితే ఈ సీజన్ విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు, అలా అనిపిస్తోంది నాకైతే మటుకు. మరి ఇక లెట్స్ సీ, చూద్దాం ఏం చేస్తారనేది ఇంకా వాళ్ళకే తెలియాల్సి ఉంది. బట్ ఏమో అంటే ఆవిడ పర్ఫార్మెన్స్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా, ఎంత కాదన్నా సరే. సో ఆవిడ ఎలా ఉన్నారు, ఎలా ఆడుతున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు అన్న దాన్ని బట్టి మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో అది వేరే స్టోరీ. సో లెట్స్ సీ, చూద్దాం. సో ఫస్ట్ ప్లేస్ అయితే ఆవిడ. అండ్ సెకండ్ ప్లేస్ అయితే మిథిలేష్.
ఎందుకంటే మిథిలేష్ కూడా చాలా బాగా అనిపించాడు. చాలా అంటే చాలా 100% పర్ఫెక్ట్ అనిపించాడు నాకైతే మటుకు. లైక్ అంటే స్టోరీ పరంగా అది కాదు గానీ, ఆ టాస్క్‌ల పరంగా గానీ, లేదంటే తను తన మాట తీరు గానీ, తన ఎక్స్‌ప్లనేషన్ స్కిల్స్ గానీ అన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. సో, వాటన్నిటిని బట్టి చూస్తే నాకు మిథిలేష్ అయితే సెకండ్ ప్లేస్ అనిపించాడు నాకు. చాలా బాగా అనిపించింది ఆ పర్సన్ చూసినప్పుడు. అంటే లైక్ కొంచెం జెన్యూన్ కంటెస్టెంట్ అండ్ బేసిక్‌గా మంచి టఫ్ ఫైట్ ఇస్తాడు అందరికీ కూడా అన్న ఒక ఫీల్ ఉంటది. అండ్ ఆబ్వియస్‌లీ ఎంత కాదనుకున్నా కూడా యూనో కొంచెం డామినేట్ చేస్తాడన్న ఫీలింగ్ కూడా ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో అయినా సరే. సో, నాకైతే అలా అనిపిస్తోంది. సో, లెట్స్ సీ. సో, మిథిలేష్ అయితే నా దృష్టిలో సెకండ్ ప్లేస్. అండ్ మిథిలేష్ కూడా డెఫినెట్‌గా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడన్న ఫీల్ అయితే ఉంది. సో, ఒక డిమాండ్ పవన్ లాగా అవుతాడేమో అన్న ఫీల్ అయితే ఉంది మిథిలేష్ నాకైతే మటుకు. సో, బట్ ముందు అంతకంటే ముందుకెళ్తాడా లేదా అనేది మరి నాకైతే ఐడియా లేదు. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. ఎవరో ఫోన్ చేస్తున్నారు, పని పాటు ఉండదు. 2 సార్లు చేశారు. ఒకసారి ఎత్తకపోతే ఊరుకోవచ్చు కదా! ఊరుకోరు. సో, అది. సో, మిథిలేష్ అయితే సెకండ్ ప్లేస్. తర్వాత థర్డ్ వచ్చి ఝాన్సీ. సో, నా దృష్టిలో థర్డ్ ప్లేస్ ఝాన్సీ. సింగర్ ఝాన్సీ. సో, బికాజ్ తను వచ్చిన ఫేజ్ గానీ, తనున్న సిట్యుయేషన్ గానీ, అవన్నీ కూడా చాలా చాలా అంటే లైక్ తనని చాలా బెటర్ పొజిషన్‌లో ఉంచుతున్నాయి. లైక్ ఒక ఫార్మర్‌గా తను ఒక అమ్మాయి అయ్యుండి, పాటలు పాడుతూ, పేరెంట్స్‌కి హెల్ప్ చేస్తూ, అది చాలా బాగా అనిపిస్తది. అంటే లైక్ ఇంకొకటి పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళని మనం చూసాం కదా! సో, అది చూసిన దాని మీద మనం ఇక్కడికొచ్చి ఇట్లా చూస్తా ఉంటే, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది నాకైతే మటుకు. సో, అంటే పల్లవి ప్రశాంత్ లాంటి వ్యక్తిని చూసిన తర్వాత మళ్ళీ ఇలాంటి అంటే ఒక మంచి వ్యక్తిని చూసేసరికి మనకేందంటే వీళ్ళు ఆటోమేటిక్‌గా ఇప్పుడు వాళ్ళు బేసిక్‌గా వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఒక పొజిషన్‌తో చాలా మంచిగా ఇక్కడ వరకు అనిపించారనుకోండి మనకి. కానీ మనం ఇంకొకరితో కంపేర్ చేసి చూసినప్పుడు ఆటోమేటిక్‌గా ఎస్పెషల్లీ పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళతో కంపేర్ చేసి చూసినప్పుడు ఆవిడ ఇక్కడెక్కడో కనబడుతుంటది ఆవిడ. అలా అనమాట. అది నా వెర్షను. సో, అందుకే ఝాన్సీ నాకైతే మటుకు థర్డ్ ప్లేస్ అనిపిస్తోంది. బట్ ఈవిడ లాంగ్ రన్ ఎళ్తాదని నేను అనుకోవట్లేదు. అంటే లైక్ టాప్ 5 వరకు ఎళ్తదని నేను అనుకోవట్లేదు. ఒకవేళ హౌస్‌లోకి ఎళ్ళినట్టయితే. అగ్ని పరీక్షలోంచి ముందుకెళ్తదో లేదో మనకు తెలీదు. బట్ మోస్ట్‌లీ పంపిస్తారేమో చూద్దాం. బట్ అగ్ని పరీక్ష దాటి ముందుకొస్తదని నేను అనుకోవట్లేదు నేను. ఐఎమ్ నాట్ థింకింగ్ లైక్ దట్ అనమాట. ఎందుకో తెలీదు ప్రస్తుతానికి. వస్తే ఓకే. ఒకవేళ బిగ్ బాస్‌కొస్తే. ఒకవేళ బిగ్ బాస్‌కొచ్చినా కూడా అక్కడ ఆవిడ ఎక్కువ వారాలు సర్వైవ్ కాదు అన్న ఫీలింగ్ ఉంది నాకు. అయినా ఒక 7, 8 వారాలు ఆర్ మోస్ట్‌లీ 10 వారాలు సర్వైవ్ అయితే చాలా గ్రేట్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో, అది నా పర్సనల్ ఒపీనియన్ అది. నాకైతే అలా అనిపిస్తోంది. మరి ఇంక వీళ్ళు సెలబ్రిటీలని ఎవరిని తెస్తారో చూడాలి ఇంకా. వాళ్ళనేమో ఇప్పటికొచ్చి అసలు ఏమీ లేదు వాళ్ళ గురించి అప్డేటు. మా జబర్దస్త్ రాంప్రసాద్ అన్న ఒక్కడు మటుకు సెలెక్ట్ అయ్యాడు అంతే. ఇంకెవ్వరు కాలే ఆఫీషియల్‌గా. ఇంకా డిస్కషన్స్ అవుతున్నాయి. బట్ ఎవరు కాలే ఇంకా. ఇంకా అగ్రిమెంట్లు అవ్వలే, సంతకాలు అవ్వలే. లాస్ట్ 1 వీక్‌లో అన్నీ అయిపోతాయి. ఈసారి ఏంటంటే ఈ లాక్‌డౌన్‌లు అది ఏం లేవు కదా! సో, అందువల్ల క్వారంటైన్‌లు అలాంటివి కూడా ఏం లేవు. సో, అప్పుడంటే క్వారంటైన్‌లో ఉండడం వల్ల ఆ సీజన్ 5కి, సీజన్ 6కి, సీజన్ 4కి అప్పుడు ఏం చేశారంటే 2 మంత్స్ ముందే ఓకే చేసేయడం, 1 మంత్ అంతా క్వారంటైన్‌లో ఉంచడం అలా చేశారు. ఇప్పుడు అలా లేదు కదా! సో, అది ప్రాబ్లమ్ లేదు ఇప్పుడు. సో, అట్లా అనమాట. ఓకే. నెక్స్ట్ లెవెల్. బట్ ఝాన్సీ అయితే నాకు చాలా బాగా అనిపించారు. కానీ స్టిల్ ఆవిడైతే మటుకు ఈ సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా ప్రాపర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారని నాకు అనిపించట్లా. సో, ఒకవేళ బిగ్ బాస్‌కి ఎళ్ళినా కూడా ఒక 6-8 వీక్స్ మాక్సిమం ఒకవేళ ఒకవేళ అద్భుతంగా ఆడినా 10 వీక్స్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. అంతకంటే ఎక్కువైతే లేదు. బట్ ఇక్కడైతే మటుకు ఇప్పుడున్న వాళ్ళలో అయితే మటుకు ఆవిడ నా టాప్ 3 ఆవిడ. తర్వాత ఆర్‌జే చరణ్. సో, బేసిక్‌గా ఆర్‌జే చరణ్ నాకు బానే అనిపించాడు. కాకపోతే ఏందంటే ఎక్కడో బిగ్ బాస్ ముద్దు బిడ్డ అన్న ఫీలింగ్ కూడా కలిగింది. అంటే బిగ్ బాస్ టీమ్ చాలా దగ్గరుండి మనోడిని పుష్ చేసిన ఫీలింగ్ కలిగింది. ఈ మీది నిజామాబాద్, నాది నిజామాబాద్, మనది నిజామాబాద్ అది కావచ్చు. లేదంటే చుట్టూ తిరుగుతూ మాట్లాడింది కావచ్చు. బజ్ హోస్టింగ్ కోసం సెటప్‌లు పెట్టి యూనో చాలా చాలా సపోర్టివ్‌గా ఉన్న విధానం కావచ్చు. నవదీప్ కూడా మధ్యలో ఏదో చెప్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. తర్వాత లాస్ట్‌లో అందరూ కలిసి డాన్స్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏందంటే అదంతా కూడా స్క్రిప్ట్. ఒక ప్రాపర్ స్క్రిప్ట్‌తో అదంతా కూడా చేశారు. మనోడిని ముందుకు పంపించడానికి. ఇన్‌ఫాక్ట్ ఫన్ జనరేట్ అయ్యే విధంగా మొత్తం అంతా కూడా చేశారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చాలా చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. కాకపోతే ఏంటంటే ఎంటర్‌టైనింగ్ బాగానే చేశాడు. కానీ ఇదంతా స్క్రిప్టెడ్ ఎంటర్‌టైన్‌మెంట్. సో, రేపొద్దున్న ఆర్గానిక్ ఎంటర్‌టైన్‌మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు దొరికిపోతాడేమో అన్న ఫీలింగ్ ఉంది నాకు. తేలిపోతాడేమో అన్న ఫీలింగ్ అయితే నాకుంది. ఆర్గానిక్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చినప్పుడు. నా పర్సనల్ ఫీలింగ్ అది. సో, ఇక్కడ ఎందుకో ఎవరి ద్వారానో వచ్చాడేమో, బిగ్ బాస్‌కి చెందిన వాళ్ళు ఎవరి ద్వారానో వచ్చాడేమో, అందువల్ల మేబీ అట్లా ఉన్నాడేమో అన్న ఒక ఫీలింగ్ చాలా గట్టిగా కలిగింది నాకైతే మటుకు. ఐ పర్సనల్లీ ఫెల్ట్ లైక్ దట్ అనమాట. అది ఇంక మనకు తెలీదు మరి ఇంకా.
సో బట్ లెట్స్ సీ, మరి చూద్దాం ఇంకా ఏంటో ఏం చేస్తారనేది. సో నాకైతే ఆర్జే చరణ్ అయితే 4th ప్లేస్ అనిపించాడు, అండ్ బికాస్ బెటర్ దాన్ అమన్ మసూద్ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనోడు ఉన్నాడు. కానీ స్టిల్ నాకేంటంటే స్క్రిప్ట్ ఇచ్చారు కాబట్టి బాగానే ఉన్నాడు, బట్ స్క్రిప్ట్ లేకపోతే దొరికిపోతాడు అన్న ఫీలింగ్ ఉంది నాకు ఆర్జే చరణ్ మీద ఇప్పటికీ కూడా నాకైతే మటుకు. సో ఐఎమ్ పర్టికులర్లీ సెన్సింగ్ దట్, అంటే ఒక 6th సెన్స్ అన్న ఫీల్ ఉంటుంది కదా, అట్లా అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ నేను ఒకవేళ రాంగ్ అయినట్టయితే హ్యాపీ, ఎందుకంటే తను ఒక మంచి కంటెస్టెంట్గా ముందుకెళ్తాడు, అప్పుడు నేనే బాగా చెప్పుకుంటా, నేను బాగా అనుకుంటాను, ఓకే నైస్ అండ్ డన్ అండ్ డస్టెడ్, సో నో ఇష్యూస్. కాకపోతే ఏంటంటే నాకు ఇప్పటివరకు అనిపిస్తుంది అయితే అది, సో ఒక అనుకొని వచ్చిన దానివల్ల అతను మనకు అలా కనబడుతున్నాడు, అట్లా పోర్ట్రే అవుతున్నాడు, బట్ నిజం అది కాదు, వాస్తవం అది కాదు అని చెప్పి అనిపిస్తోంది, చాలా గట్టిగా చెప్తోంది మనసు. సో నాకు పల్లవి ప్రశాంత్ విషయంలో అప్పుడు కూడా అదే చెప్పింది, నేను చెప్తేనేమో మీరేం లేదు, నాకు పల్లవి ప్రశాంత్ అంటే జలసీ అన్నారు, నేను ఎందుకే పల్లవి ప్రశాంత్ పట్ల జలసీ ఫీల్ అవుతాను, నాకేం అవసరం. సో తర్వాత అమన్ మసూద్ అన్న ఆయన, సో 5th ప్లేస్ అయితే మటుకు అమన్ మసూద్. ఎందుకంటే బేసిక్గా అమన్ మసూద్ అన్న వ్యక్తి ఏమీ చెయ్యలేదు కరెక్ట్గా మాట్లాడుకుంటే. సో జస్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లైక్ ఒకటి ఉంది, లైక్ ఎట్లా అంటే తను బేసిక్ ఏదైతే ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాడో అదంతా కూడా నాకు ఎక్కడో అంత పర్ఫెక్ట్ అన్న ఫీలింగ్ అయితే రాలేదు నాకైతే మటుకు. యూనో నాకేమంత అనిపించలేదు నాకైతే మటుకు. అమన్ మసూద్ స్టోరీ ఏముంది అసలు, ఓకే ఇది బేసిక్గా ఇది తినది, ఇది ఆర్జే చరణ్ది స్టోరీ. అమన్ మసూద్ యాక్టింగ్ టాస్క్ బాగా చేశాడు, ఓకే యాక్టింగ్ టాస్క్ బాగా చేశాడు, కొన్ని బాగానే చెప్పాడు, కప్పు పట్టుకుపోతా అన్నాడు, అది బాగానే మాట్లాడాడు, ఈక్వల్ రైట్స్ ఉండాలన్న దగ్గర కన్విన్స్ అయిపోయాడు. సో ఆ టీషర్ట్స్ దాంట్లో మంచిగా కామెడీ జనరేట్ అయింది, అది కూడా తను కావాలని చేశాడా లేదంటే ఇంటెన్షనల్గానే, అదే లైక్ ఇప్పుడు బై మిస్టేక్ ఫ్లోలో అట్లా వచ్చిందని తెలియట్లేదు, కానీ యాక్టింగ్ టాస్క్ కూడా బాగా చేశాడు, అక్కడ ఎంటర్టైన్మెంట్ బాగా చేశాడు. కానీ నాకైతే మటుకు అది సరిపోదు అనిపించింది నాకైతే, అది యూనో అది బెస్ట్ ఆఫ్ ద బెస్టెస్ట్ అన్న ఫీలింగ్ అయితే లేదు నాకు యాజ్ ఆఫ్ నౌ అయితే మటుకు, ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్. సో అందుకని తనైతే 5th ప్లేస్లోనే ఉన్నాడు. సో తిను బేసిక్గా ఒకవేళ ముందుకెళ్ళినట్టయితే లాస్ట్ సీజన్ ఒక ఆయన వచ్చాడు, బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 1. సో లాస్ట్ సీజన్ ఒక ఆయన వచ్చాడు, ఆయన బేసిక్గా అంటే సెలెక్ట్ కాలేదనమాట. సో సేమ్ అలాగే తిన పరిస్థితి కూడా ఉంటుందా అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే మటుకు. తన పేరు షాకిబా, షాకిబ్. సో షాకిబ్ బేసిక్గా నాకెందుకు అనిపిస్తున్నాడు అనమాట, లైక్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ షాకిబ్ ఈజ్ ద గై హూ బార్న్ అగైన్ యాజ్ అమన్ మసూద్. ఆ షాకిబే ఈ ఆమన్ లాగా మళ్ళీ పుట్టాడయ్యా అన్నట్టు అనిపించింది నాకు. సో ఈయన కూడా తేలిపోతాడు వన్స్ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు అమన్ మసూద్ విషయంలో కూడా. సో నాకు అందుకని యాజ్ ఆఫ్ నో అయితే ఇప్పటివరకు ఉన్న పేర్లలో రాజకుమారి పేరు చాలా కాన్ఫిడెంట్గా ఉంది నాకు, మిథిలేష్ పేరు చాలా కాన్ఫిడెంట్గా ఉంది నాకు, ఝాన్సీ మీద కొన్ని వీక్స్ వరకు కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఆ తర్వాతకి లేదు. ఆర్జే చరణ్ మీద ఆర్గానిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దొరికిపోతాడన్న పాయింట్ ఉంది నాకు. అమన్ మసూద్ మీద అది కూడా లేదు. సో ఇద్దరు ఫుల్, ఇద్దరు నిల్లు, ఒకరు హాఫ్ అనమాట. అది యాజ్ ఆఫ్ నో నా ఒపీనియన్ అయితే. కానీ ర్యాంకింగ్స్ వైజ్గా చూసుకుంటే ఇది ఆర్డర్. సో ఫస్ట్ రాజకుమారి, సెకండ్ మిథిలేష్, థర్డ్ ఝాన్సీ, 4th వచ్చి ఆర్జే చరణ్, 5th వచ్చి అమన్ మసూద్. సో దిస్ ఈజ్ మై ఆర్డర్. సో ఈ 5గురిలో మీ ఆర్డర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ టైప్ చేయండి. మొత్తం 5 పేర్లు ఆర్డర్లో టైప్ చేయండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటిలో. అండ్ ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జావర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్గా. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.